ఓం నమస్కారం మాస్టర్. మూర్తిత్వే పరికల్పిత శశిభృతో వర్త్మా పునర్జన్మనా ఆత్మైత్యాత్మవిదాం ప్రతుస్థ అజతాం భర్తామరజ్యోతిషాం లోకానాం ప్రళయోద్భవస్థితి విభుశ్చనీకదాయ శ్రుతౌ వాచం న సదదాత్వనీకకిరణ త్రైలోక్యదీపోరవిః. బృహత్జాతకంలోని బరహమేరుడు మొట్టమొదటి శ్లోకంగా ఇది ఇచ్చారు. ప్రతినిత్యము జ్యోతిర్విద్య నేర్చుకునే వాళ్ళందరూ ఈ శ్లోకాన్ని పఠించమని చెప్పి మాకు తెలియజేశారు. అనేక కిరణములు గల సూర్యుడు 3 లోకములకు దీపమై వెలుగుచున్నాడు. అతడు మనకి చంద్రశేఖరుని ప్రత్యక్ష స్వరూపము, మోక్షములకు మార్గమైన ద్వారం. ఆత్మను ఎరిగిన వానికి అతడే ఆత్మ. యజ్ఞములు ఆచరించే వారికి కథవనుబడు యజ్ఞఫలమాతడే. దేవతలనుబడు వెలుగులను భరించి పోషించడం వాడతడే. లోకముల యొక్క ప్రళయము, సృష్టి, స్థితి అనబడు 3 పరిణామాలకు అధిపతిగా నియమించబడిన వాడతడే. ఇట్లా అనేకదునుగా వేదమునందు కీర్తింపబడిన సూర్యుడు మాకు వాక్కును ప్రసాదించుగాక అని దాని అర్థం. ఇది కాకుండా ఇంకొక మంత్రం ఉంది. ఓం ఐం హ్రీం సరస్వతీ భగవత్యై నమః. ఇది సరస్వతీ దేవి మంత్రము. అంటే ఆవిడ వాక్కు మనకి ప్రసాదించవలసి ఉంది, విద్య కూడా ప్రసాదించవలసిందిగా ఆవిడని కూడా ప్రార్థిస్తున్నాం అనమాట. ఈ 2 మంత్రాలు మనం జాగ్రత్తగా, అంటే మొదటి శ్లోకం, రెండవది మంత్రము. ఈ మంత్రము ముఖ్యంగా మనకి నరదమయంత్ర కథలో ఇచ్చారు, సరస్వతి మంత్రం. ఈ మొదటి శ్లోకం శ్రీచస్వన్ రాజు గారు రాసిన జ్యోతిర్విద్యలోను అది ముద్రితమైంది. దాన్ని తీసుకోవాల్సిందిగా మనవి.
అయితే జ్యోతిర్విద్య ఎందుకు నేర్చుకోవాలి అని మనకి ఒక రకమైన ప్రశ్న వస్తుంది. జ్యోతి అనగా వెలుగు. ఆ వెలుగులోని మనము ఎలాగైతే పనులని చేసుకుంటున్నామో, కంటికి వెలుగెటితో జీవితంలోని మన తాలూకా జాగ్రత్తగా చేసుకునేట్లయితే జాగ్రత్తగా చేసుకునేట్లయితే ఇదిగా ఉంటుంది. అందుగురించి ఈ జ్యోతిర్విద్య ప్రాచీన భారతీయ సంస్కృతికి సంబంధించిన ఒకానొక విద్య. వేదము అనే అంగములలో, అంటే వేద పురుషుల అంగములలో, అంటే వేద పురుషుడు తాలూకా అంగం ఏంటంటే ఛందస్సులు, కల్పములు, వ్యాకరణము, జ్యోతిషము, నిరుక్తము అనేది ఉన్నాయి. అందులో జ్యోతిషం అనేది కన్ను లాంటిది. ఈ వేదాంగాల్లోని ఉన్న ఒకానొక విద్య, అంటే వేదము అంటే ఏకైక తొలిక భాషలను మనమే, అంటే నారాయణ ప్రజ్ఞ ఒక ఇమేజ్ లేక మానవుడిని సృష్టించబడింది అని చెప్పి ఏకే గారు మనకి నిర్వచనం ఇచ్చారు. అంటే ఏదైతే నారాయణ ప్రజ్ఞలో ఎన్నైతే ఉన్నాయో మనలో అన్నీ పరిపూర్ణంగా మానవునికి ఇవ్వబడింది. అలాగే వెలుగు కూడా ఇవ్వబడింది. అంటే మనకి చాలా జాగ్రత్తగా చూసుకునేట్లయితే కంటికి వెలుగు చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే జ్యోతి లేకుండా, అంటే సూర్యుడి తలక లోపం లేకుండా ఈ వెలుగులన్నీ ఎలాగైతే రావో, అలాగే వీటన్నిటికీ మూలం మనకి కన్ను. దాన్ని బట్టి మనం మనం చేసుకున్న భూతకాలిక మరియు కుటుంబ సంస్కారమును, మన ప్రణాళికలను బట్టి భవిష్యత్ కర్మను, కర్మను బట్టి వర్తమాన ప్రవర్తనను సులభంగా తెలుసుకొనగలము. అట్లే జ్యోతిర్దర్శనము వలన భూత వర్తమానములు తెలుసుకొనగలము. భూత భవిష్యత్ వర్తమానం తెలుసుకోగలము. వీటిని మనం ఎట్లాగంటే మన పుట్టిన సమయానికి మన తాలూకా గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి తాలూకా ప్రభావం మన శరీరం మీద ఎక్కడెక్కడ ఉందో, అట్లాగే వాటిని కొన్ని మనకి శుభగ్రహాలు ఉంటాయి, కొన్ని అశుభగ్రహాలు ఉంటాయి. అంటే శుభగ్రహాలు అశుభగ్రహాలు తర్వాత చెప్తాను. వాటి తాలూకా ప్రభావము మన మీద స్పష్టంగా ఉంటుంది. వాటిని మనము ఏర్పరచుకుని దాని ప్రకారము మనం మంచిని పెంపొందించుకుంటూ చెడుని పరిహారం చేసుకోవడానికి అని చెప్పి ఇచ్చిన ఒక్కనొక విద్య పేరే జ్యోతిర్విద్య. పురుషులు మన చుట్టూ ఉన్న గ్రహాల తాలూకా సూర్యోదయ సూర్యాస్తమయాలు, మధ్యాహ్నము అర్ధరాత్రి తాలూకా, అలాగే ఋతువులు, అలాగే కాలములు, అంటే వర్షాకాలము, ఎండాకాలము, అలాగే ఇది చలికాలము అలాగైతే ఉన్నాయో వాటిని దర్శనం చేసుకుని ఎప్పుడెప్పుడు ఏ విధంగా మనం ప్రవర్తించాలో అవి దర్శనం చేసి మనకి ఇచ్చారు. అలాగే అయినములు. అలాగే అయితే జ్యోతిర్విద్య వలన మనకి ఒక విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే
విద్య నేర్చుకోవడం వలన మనకి ఏమి లాభం అంటే ఒక చేతిలో టార్చ్ లైట్ కానీ ఉండేట్లయితే రాత్రిపూట ఆ సమయంలోని మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఆ వెలుగులోని మనకి దారి ఎలాగైతే కనబడుతుంటుందో ఆ దారిలోని ఏమాత్రమైనా సరే అడ్డదిడ్డంగా ఉన్నట్లయితే తప్పించుకుని ఎలాగైతే మనము ఆ వెలుగులో నుంచి మనం నడుస్తుంటాము ఈ జ్యోతిర్విద్య వలన ఆ విధంగా మనం నడవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తిని మంచి చేస్తున్నప్పుడు ఆ మంచి తాలూకా ఫలితము మనకి వచ్చే జన్మకి ఉంటుంది. అలాగే చెడు చేస్తున్న సమయంలోని ఆ చెడు తాలూకా ఫలితం కూడా అట్లాగే మన జీవితంలోకి వస్తూ ఉంటుంది. దాన్ని దుష్కర్మ అంటారు. పూర్వకర్మ కూడా మనం ఆచరించింది. అలాగే అందులో మంచి చేస్తే మనకి మంచిగా ఉంటుంది, చెడు చేస్తే చెడుగా ఉంటుంది. ఆ చెడును మంచి తాలూకా పద్ధతులు చూసుకుంటూ ఎలాగైతే పగలయ్యేసరికల్లా కొన్ని పనులు చేసుకుందాం అని చెప్పి మనకు ప్రణాళిక ఏర్పరచుకుంటాము. రాత్రి అయ్యేసరికల్లా ఎలాగైతే కొన్ని పనులు చేద్దామని ప్రణాళిక ఏర్పరచుకుంటాము. ఆ ప్రణాళికనే మనం జ్యోతిర్విద్య ద్వారా మన తలక పూర్వకర్మ తలక పద్ధతి చూసుకుంటూ నిజ జీవితంలో అంటే వర్తమానంలోనూ దానిని పరిహారం చేసుకుంటూ భవిష్యత్ కాలంలో దాని తాలూకా ఫలం అందుకోవడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం. ఎలాగైతే జ్యోతిర్విద్య నేర్చుకునే ఒక ఎవరైనా సరే వ్యక్తి అయినా సరే శాస్త్రజ్ఞుడైనా సరే 3 కాలములు ఒకేసారి చూడగలగాలి. అంటే భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము. అంటే ఒక విత్తనం తీసుకునేట్లయితే ఆ విత్తనానికి ఈ ఒకవేళ నాటినట్లయితే ఏ వృక్షం వస్తుంది, ఎంత కాలంలోని దానికి పువ్వులొస్తాయి, కాయలొస్తాయి, అలాగే ఎంతకాలం దీని తలక జీవితము అనేది ఈ 3 ఒకేసారి ఊహించుకోగలిగినట్లయితే ఎలాగైతే మనం చేస్తుంటామో అట్లాగే ఒక వ్యక్తి యొక్క జీవితము 3 కాలములు ఒకేసారి మనం చూడగలిగే ద్రష్ట మనకి నేర్పిస్తుంది ఈ జ్యోతిర్విద్య. అంటే ఈ రోజున మనం తీసుకునే ఆహారము రేపు మనకి శక్తినిస్తుంది. అది పూర్వజన్మలోని ఎక్కువగా ఆహారం తీసుకొని ఈ జన్మలోనేమో ఏమాత్రము కొంచెం తీసుకున్నా సరే కడుపు నొప్పి వచ్చి దానివల్ల రోగాలు ఎలాగైతే వస్తే ఈ సమయంలోని వైద్యుడి దగ్గరికి వెళ్ళి సంప్రదించినట్లయితే ఈ ఆహారములు తీసుకోవద్దు, ఇవి మీకు సరిపడవు అని చెప్పినట్లయితే ఆ విధంగా మనకి ఆ వైద్యం చెప్పిన ప్రకారం మనం చేసినట్లయితే పరిహారం చేసుకోవడానికి ఎలాగైతే అవకాశం ఉందో జ్యోతిర్విద్య వలన మన లోపల ఏవైతే మంచిగా ఉన్నాయి అలాగే ఏవైతే పరిహారం చేసుకోవాల్సినవి ఉన్నాయో అవి పరిహారం చేసుకోవడానికి ఒక దిక్సూచిలాగా మనకి పనికొస్తుంది. ఒక ఏదైనా సరే ఒక తప్పు చేసినట్లయితే దిద్దుకోవడానికి అని చెప్పి భగవంతుడు మనకి ఒక అవకాశం ఇచ్చాడు. అలాగే మన జాతక చక్రం చూసుకుని ఆ జాతక చక్రంలోని ప్రతిరోజు జరిగే కాలం తాలూకా గమనం చూసుకుంటూ ఆ గమనంలోని ఏ ఏ రాశుల్లోని ఏ విధంగా ఏ భావంలో ఈ గ్రహముల తాలూకా సంచారం జరుగుతుందో గోచారం అంటారు దాన్ని. ఆ సంచారాన్ని చూసుకుంటూ ఏ ఆ సమయంలో కానీ మంచిగా ఉండేట్లయితే విజృంభించి పనులు చేసుకోవడానికి, అలాగే ఒకవేళ కానీ మనకు అనుకూలంగా లేనప్పుడు ఎలాగైతే మనకి తగ్గించుకుంటూ ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడినట్లయితే సరిపోతుంది. ఒక తాబేలు ఒక ఉదాహరణ. తాబేలేమో తనకు అనుకూలంగా ఉన్న సమయంలోనూ మొత్తం ఆహారం సంపాదించుకుంటుంది.
ప్రతికూలమైన సమయంలోని లోపలికి అవయవాలు ముడుచుకొని మనకి పూర్తిగా లోపలికి వస్తుంది. ఈ తాబేలువన్నీ మనకి మొత్తం అంతా ఒక ఎగ్జాంపుల్. అట్లాగే సత్కర్మ చేత ఏంటంటే మనకి మనం 10 మందికి దానం చేయడం, 10 మందికి ఉపకారంగా చేసినట్లయితే ఆ ఉపకారం వలన మనకు కూడా భగవంతుడి సామ్రాజ్యంలోని ఆయన తాలూకా అనుగ్రహం వలన మనకి ఉపకారం జరుగుతుంది. అంటే చుట్టూ ఉన్న ఎవరైతే మన తాలూకా పరిచయస్తులు ఉన్నారో వాళ్ళకి మనం ఏమాత్రమైనా సేవ చేసినట్లయితే నిష్కారణంగా దాని తాలూకా ఫలితము మన మీద అనుక్షణము ఉంటుంది. ఇంకొక విషయం మనకి జాగ్రత్తగా గమనించినట్లయితే మనలో కూడా ఈ గ్రహాలు ఉన్నాయి. అంటే చాలామందికి ఏంటంటే గ్రహాలు ఒక్కటే ఆకాశంలో ఉన్నాయి, వాటి తాలూకా ప్రభావం మన మీద పడుతుందని అనుకుంటున్నాం. కానీ మనలో కూడా గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలు ఆ చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్న గ్రహాల తాలూకు సమన్వయం చేసుకోవడానికి ఒకానొక వ్యక్తి ఇవ్వబడింది మాస్టర్ ఈగే గారి చేత. దీన్ని కూడా మనం చదువుకుందాం. అట్లాగే దైవగతిని తప్పింపలేము అని మనకు ఒక మూఢనమ్మకం ఉంది. ఇది జ్యోతిష విద్యలో. అయితే ఈ జాతకం ఇలాగే ఉంది కాబట్టి నాకు ఇంకా ఈ విధంగానే ఉంటుంది, దీన్ని పరిష్కారం నేను చేసుకోలేనేమో అని చెప్పి ఒక రకమైన మూఢనమ్మకాలు చాలా మందికి ఉంటాయి. కానీ శాస్త్రం వలన మనకి తెలియజేసేది ఏంటంటే వాటిని పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఇవ్వబడింది ఋషుల చేత మనకి. ఎట్లాగైతే ఒక వైద్యుడు విద్య నేర్చుకున్న తర్వాత తను విద్య నేర్చుకున్న రోగం వచ్చినట్లయితే ఎలాగైతే ఏ మందు ఇచ్చినట్లయితే రోగం తలకు పరిష్కారం జరుగుతుందని చెప్పి తను నేర్చుకున్నాడు. అయితే విద్య నేర్చుకున్న తర్వాత ఈ విద్య ఇంతే అని చెప్పి ఆ భగవంతుడు మనకి ఇవ్వలేదు కదా. ఆ విద్య వలన ఏ విధంగా అయితే పరిష్కారం మందు ఇవ్వబడితే ఆ రోగికి ఉపశమనం జరుగుతుందో అట్లాగే ఈ తాలూకా పూర్వకర్మ తాలూకా ఏదైతే ఉందో వాటిని పరిష్కారం చేసుకోవడానికి ఇచ్చిన ఒక విద్యే జ్యోతిర్విద్య. అంటే ఆహార దోషాలు కానీ, లేకపోతే రుగ్మతుల వలన, లేకపోతే కొన్ని పనులు మనం అనాలోచితంగా చేసిన పనుల వలన కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అయితే ఇది ఇలాగుంది కాబట్టి నేను ఇలా చేశానని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే మనం గ్రహాల మీద దోషిస్తున్నాం. కానీ గ్రహాలంతా మన మీద కక్ష కట్టి వాటికి ప్రభావం మన మీద ఉంటుందని చెప్పి మనం అనుకోవడం ఒక తప్పు. చేస్తుంది మనమే కదా. చేస్తున్న సమయంలోంచి ఒక వస్తువు తీసుకుంటున్నప్పుడు ఆ వస్తువు నాది కాదు అని లోపల నుంచి ఒక ప్రజ్ఞ తెలియజేస్తుంది కదా. ఆ ప్రజ్ఞ తెలియజేస్తున్నప్పుడు ఆ ప్రజ్ఞని మనం ఎందుకు వినట్లేదు? ఆ ప్రజ్ఞే భగవంతుడు, అదే వెలుగు, అదే జ్యోతి. అట్లాగే మన రాత్రిపూట ఒక గదిలోకి వెళ్ళినట్లయితే ఆ గదిలోని చిందరవందరగా కానీ కొన్ని వస్తువులు కానీ ఉండేట్లయితే అక్కడికి వెళ్ళి ఒక దీపం కానీ వెలిగించుకునేట్లయితే ఆ వస్తువులన్నింటినీ ఆ వెలుగులోని ఎలాగైతే సరిదిద్దుకొని మనకి కావాల్సినట్లుగా ఎలాగైతే ఏర్పాటు చేసుకోగలుగుతామో జ్యోతిర్విద్య కూడా అలాగే ఏర్పాటు చేసుకోగలగడానికి అవకాశం ఇస్తుంది. అంటే దాన్ని చదువుకునే విధానంలో చదువుకొని దాన్ని పరిష్కారం చేసుకునే విధానంలో పరిష్కారంగా చేసుకునేట్లయితే ఈ విద్య అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పి ఋషులు దర్శనం చేసి మనకి ఇచ్చారు. ముఖ్యంగా మనకి అందరికీ భారతదేశంలోనే ఈ ఋషుల తాలూకా మొత్తము తపస్సు చేసి మిగిలిన దేశాల్లో కూడా వాటిని వెదజల్లారు. కానీ శాస్త్ర పరిశోధకులు మటుకు చాలా రకాలుగా చాలా విషయాలుగా రకరకాల వ్యాఖ్యానాలు చేశారు.
వాటికి మనకి సంబంధం లేదు. ఎందుకంటే మనందరికీ నేను ఈ భారతదేశం తాలూకా వైభవం కానీ ప్రభావం కానీ మనకి పరిపూర్ణంగా తెలియదు. ఎందుకంటే ఎంతో ద్రష్ట చేసి ఎంతోమంది ఈ భారతదేశానికి వచ్చి తపస్సు చేసుకొని ఇక్కడ ఋషుల తాలూకా ప్రవచనములు వాళ్ళు విని దానికి అనుగుణంగా కాలానుగుణంగా ఏవైతే విద్య నేర్చుకున్నారో అవన్నీ భూప్రపంచం మీద వెదజల్లబడినవి. అట్లాగే మనకందరికీ కాలమానము అంటే సూర్యుని తాలూకా ప్రకాశము అని ఉన్నది. అందుకే సూర్యరాజు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఎంతటి బద్ధకిష్టికైనా సరే మెలకువ అనేది అతని తాలూకా జీవితంలో ఉంటుంది. ఆ మెలకువే అతనికి సూర్యోదయం. మనం ఏమనుకుంటున్నాం, సూర్యుడు పలానా తూర్పున ఉదయిస్తుంటాడు, ఆయన కాలానికి అనుగుణం. ఎందుకంటే ఏ సమయానికి ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ఏ ప్రదేశంలోని ఎన్ని గంటలకి ఉదయించాలో అతని ప్రణాళిక అతనికి ఉంటుంది. అట్లాగే ప్రతి వ్యక్తికి తన మెలకువ ఏదైతే ఉంటుందో ఆ మెలకువే ఆ వ్యక్తి యొక్క సూర్యోదయము. ఎప్పుడైతే సూర్యుడి తాలూకా వెలుగు ఆ వ్యక్తికి వస్తుందో వెంటనే తన పేరు, తనకి సంబంధించిన పనులు అవన్నీ మనకి గుర్తొస్తాయి. అట్లాగే ఆ పనులు ఏ విధంగా చక్కబెట్టుకోవడానికి అని చెప్పి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటాం. ఎవరి వలన? సూర్యుని తాలూకా కాలగమనం వలన మనం ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకని? సూర్యోదయం అయిన దగ్గర నుంచి సూర్యాస్తమయానికి కాల విభాగం ఋషులు దర్శనం చేసి ఇచ్చారు. అలాగే సూర్యాస్తమయం నుంచి మళ్ళీ సూర్యోదయం వరకు కాల విభాగాలు దర్శనం చేసి ఇచ్చారు. ఆ దర్శనం చేసి ఇచ్చిన కొన్ని కొన్ని విభాగాలకి మనము కొన్ని కొన్ని సంకేతాలు మనం తెలియజేసుకుంటున్నాం. ఈ సంకేతాలన్నిటినీ మనం వచ్చే క్లాసులో తెలియజేసుకుంటాము. ప్రస్తుతం ఏంటంటే వీటన్నిటికీ గుర్తులు కొన్ని ఉన్నాయి. మనం మాట్లాడే మాటలో కూడా 7 గ్రహాలు ఉన్నాయని చెప్పి మనం గ్రహించుకోవాలి. ఎట్లాగంటే మనం మాట్లాడుతున్న సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం పేరే సూర్యుడు. ఏ భాషలో మాట్లాడదామని ఒక బింబం ఏర్పడుతుందో ఆ బింబం పేరే చంద్రుడు. మనం మాట్లాడిన ఒక శక్తి కావాలి కాబట్టి ఆ శక్తి పేరే కుజుడు. మీరు మాట్లాడితే నేను మాట్లాడితే మీరు ఒకానొక వెలుగు ప్రసారం అవుతుంది. ఆ వెలుగు ప్రసారం అయిన దాన్నే బుధుడు. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు ఒక విచక్షణ జ్ఞానం ఏర్పడుతుంది. ఆ విచక్షణ జ్ఞానం పేరే గురుడు. ఏ అక్షరం తర్వాత ఏ అక్షరం ఉంటే ఒక అందం వస్తుందో ఆ అందం పేరే శుక్రుడు. వీటన్నిటినీ మాట్లాడని ఒక వాహిక కావాలి. ఆ వాహిక పేరే శని. అంటే మనం మాట్లాడే మాటల్లోనే 7 గ్రహాలు మనకి నిక్షిప్తమై ఉన్నాయి. ఈ నిక్షిప్తమైన ఉన్న వాటినన్నింటినీ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మన మాట ఆశీర్వచనం అవుతుంది. ఈ ఆశీర్వచనం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఈ 7 గ్రహాలు మనతో కలిసి పనిచేస్తున్నాయని చెప్పి కనుక వెలుగు లోపల నుంచి ఉంది. ఆ వెలుగుతో సంప్రదించుకొని స్మరించుకొని ఆ వెలుగు ద్వారా మనం మాట్లాడుతున్నామని మనం గుర్తుపెట్టుకొని ఆ వెలుగే ఇన్ని రకాలుగా మేము విడదీసుకున్నట్లుగా ఉంది. ఆ విధంగానే సూర్యుడికి కూడా ఆకాశంలోని తన తాలూకా విభాగాలన్నీ ఈ విధంగా పెట్టుకుంటాడు. సూర్యుడు, చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, కుజుడు, శని. ఈ విభాగాలన్నింటినీ మనం జాగ్రత్తగా గమనించుకునేట్లయితే అవి కాకుండా ఇంకొక 2 గ్రహాలు ఉన్నాయి. అవే రాహుకేతు. ఇవి కాకుండా ఇంకొక 3 గ్రహాలు ప్రస్తుతం
భూ ప్రపంచంలోని వాటి తాలూకా ప్రభావం ఉంది. అయితే ఇక్కడ సాయన సిస్టము, నిరాయన సిస్టమ్ అని చెప్పి ఉంటుంది. చంద్రమానము, సూర్యమానం. ఈ చంద్రమానం, సూర్యమానంలోని ఏంటంటే, ఈ 3 గ్రహాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతము అంటే వరుణ గ్రహము, ఇంద్రగ్రహము, యమగ్రహము. వీటిని పరిగణనలోకి తీసుకోవాలి. పరిగణనలోకి తీసుకోకుండా ఈ చంద్రమానం ప్రకారం చెప్పే ఒక కొన్ని ఏవైతే వాళ్ళ తాలూకా శాస్త్ర పరిజ్ఞానంలోని కొంత పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవి గుర్తుగాని పెట్టుకునేట్లయితే వాళ్ళకు కూడా వాళ్ళు చెప్పే రీడింగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే వర్ణగ్రహం తాలూకా ప్రభావం ప్రస్తుతం చాలా చాలా ఉధృతంగా పనిచేస్తుంది. మనము వచ్చే క్లాసులోని గ్రహములు పరిచయం చేసుకున్నాము. అలాగే రాసులు పరిచయం చేసుకున్నాము. ఈ రాసులు, గ్రహములు తాలూకా గుర్తులు కూడా కొన్ని ఉంటాయి. అందులోంచి వచ్చే వారం అంటే శనివారం నాడు మళ్ళీ 8 గంటలకి నోట్స్‌లు తయారు చేసుకునేదానికి రెడీగా ఉండండి. ఆ నోట్స్‌లోని ఈ గుర్తులని రాసుకోవడానికి ఇది ఉంటుంది.